మైత్రి హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం వినాయక చవితి సందర్భంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాద్ పట్టణ ప్రజలు వినియోగించుకుంటున్నందుకు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది ఒక మంచి కార్యక్రమం. అన్నదానం అనేది ఒక అందరికీ మనము కడుపు నిండా అన్నం పెట్టడం అనేది ఒక మంచి పుణ్య కార్యక్రమం కాబట్టి ప్రతి వినాయక చవితికి మరియు మా పిల్లల పుట్టిన రోజు సందర్భంగా కూడా అన్నదానం కార్యక్రమం చేపడతా ఉంటాము మేము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మహబూబాబాద్ ప్రాంత ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి వినాయక చవితి సందర్భంగా డాక్టర్ బాలు గారు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అది అన్నదాన కార్యక్రమం మహాపుణ్యకారము. ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా నన్ను డాక్టర్ జగన్మోహన్ రావు గారిని మమ్మల్ని పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మైత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో మరి గౌరీపుత్రుడు గణానందుడు మన శ్రీ మహారాజ్ గణేష్ చతుర్థి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ గణేష్ మహారాజ్ ఆశీర్వాదాలు మహబూబాద్ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు మరియు అధికారులకు, అన్నధికారులకు మరియు ఆడబిడ్డలకు, పిల్లలకు అందరికీ కూడా ఆరోగ్య, ఐశ్వర్య, జ్ఞాన, బుద్ధి ఇవ్వాలని నేను ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి మైత్రి హాస్పిటల్ ద్వారా ఈరోజు మహబూబాద్ నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల నుంచి ఈరోజు ప్రజలు వచ్చి ఈరోజు ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా భక్తులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా భక్తులందరి ఆ తండ్రి గణేశుడి ఆశీర్వాదం భక్తులందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇదే విధంగా మైత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమమే కాకుండా నిత్య సోషల్ సర్వీస్ అనేది నడుస్తూనే ఉంటుంది. మరి మేము గతంలో కూడా ఎన్నో మరి ఉచిత వైద్య శిబిరాలు కానీ లేకపోతే మా పిల్లల పుట్టినరోజులైనా పెళ్లి వేడుకలైనా ఏదో కేక్ కట్ చేసుకొని పార్టీలు చేసుకోవడం కాదు, నలుగురిలో వచ్చి అన్నం పెట్టి వాళ్ళ కడుపు నిండితే వాళ్ళొక్క ఆశీస్సులే మహా ఆశీస్సులు. అది ఈరోజు దేవుడు పైన ఉంటే ఇక్కడ కనిపించే దేవుడే మనకి ప్రజలు, భక్తులు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులు, ఒక పూట అన్నం దేవుడు మనకి ఇచ్చిండు, ఒక శక్తి ఇచ్చిండు. కాబట్టి ఒక పూట ఒక అన్నం పెడితే వాళ్ళ ఆశీస్సులు ఎల్లవెల్లలా మనకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. శ్రీ న్యూస్